బికాజ్ వీళ్ళంతా కూడా లైఫ్ని చాలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇచ్చే మెసేజ్ని తీసుకొని ఒక పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి, అలాగే మీరు కన్న కళలు నెరవేరాలి, అలాగే పిల్లల కన్న కళలు కూడా నెరవేరాలని ఆశిస్తూ ఐ వన్స్ అగైన్ విష్ గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద మేనేజ్మెంట్ a very bright future and success ahead. Thank you. శైలజ గారు, ఇక్కడ రైతులు చాలా మంది ఉండి ఉంటారు అనుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు 99% రైతు బిడ్డలు. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్, రైతు బిడ్డలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే. బయట వాళ్ళు 1% ఏమైనా ఉన్నారేమో నాకు తెలియదు. హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలు. బస్సులకు పల్లెల నుంచి వచ్చేవాళ్ళు కూడా రైతు బిడ్డలు. ఇది రైతు బిడ్డల యొక్క సమావేశం ఈరోజు రైతు బిడ్డల సమావేశం. కాబట్టి రైతులందరికీ మరి మనం ఏంటంటే చెప్పేది ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని నిర్ణయించుకుంటారు ఆశిస్తూ. ఓవర్ టు. థ్యాంక్ యూ సార్. మేడం చాలా అద్భుతంగా మాట్లాడారండి. కష్టంతో కాదు, ఇష్టంతో నడుపుతున్నారు పాఠశాల అని చెప్పారు. అది 100కి 100 నిజమండి. ఎందుకంటే ఎంతో డెడికేషన్, ఇష్టం లేకపోతే గత 16 ఏళ్లుగా టౌన్ ఫస్ట్ 10th స్టాండర్డ్లో రావడం అనేది ఇంపాసిబుల్. పిల్లలు ఇక్కడ ఎంత ఆనందిస్తుంటే ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మీరందరూ ఎదురు చూస్తున్న వ్యక్తిని ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను. ఆయనకు పరిచయం అవసరం లేదు సార్. 2 నిమిషాలు నేను రాసుకున్నా. నా కష్టానికి మీరు ఒక 1 minute ఇవ్వాలి. థ్యాంక్ యూ. పొట్ట చెక్కలేలా నవ్వించి కడుపు నొప్పి తెప్పించేది ఈయనే. ఆ నొప్పి తగ్గడానికి హాస్యం అనే టానిక్ని ఇచ్చే వైద్యుడు ఈయనే. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగు సినిమాలో ఒక హాస్య ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అదిగో చాలు అంటున్నారు, డైలాగ్ అక్కర్లేదు, ఒక ఎక్స్ప్రెషన్ చాలు. కెన్ ఐ ఇన్వైట్ డాక్టర్ కె బ్రహ్మానందం గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి గీతాంజలి 25 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కొంతమంది చిన్న పిల్లలతో ఆరంభించిన ఈ స్కూలు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి స్థితిలో వెలుగొందుతుందంటే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చేసినటువంటి కృషి, పట్టుదల, వాళ్ళ కమిట్మెంట్ ఎంతో అభినందనీయం. ఇందాక మేడం గారు చెప్పారు ఏంటంటే 25 years చేశారు అంటే ఇట్స్ నాట్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కష్టం, వాళ్ళ సక్సెస్ చేసినటువంటి వాళ్ళు ఎంత కృషి చేశారు, పిల్లల్ని ఎంతమందిని చదివించారు, అక్కడ పడినటువంటి విద్యార్థుల కష్టాలేంటి, ఉపాధ్యాయుల కష్టాలేంటి, అక్కడ స్టాఫ్ పడిన కష్టాలేంటి. అందుకని ఇట్స్ నాట్ వన్ దట్ ఈస్ 25 years. ఇట్ ఈస్ చాలామంది కష్టపడి పనిచేసినటువంటి కృషి యొక్క ఫలితమే ఇవాళ ఈ చెవు నుంచి ఆ చివరి వరకు పందిరేసి ఇంతమంది తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మధ్యకాలంలో ఏవైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జరిపి కార్యక్రమాలంటే నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలని పెట్టుకున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు పొద్దున్న 5:30కి నిద్రలు ఇచ్చి 6:30 వరకు తయారై 6:30కి కారు ఎక్కి ఇక్కడికి వచ్చాను. అంటే ఎన్ని గంటలు ప్రయాణం చేస్తుంటానో ఆలోచించండి. ఇది లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇస్తే వచ్చేది కాదు. ఇట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. మన స్టూడెంట్స్ వాళ్ళని ఏదో నా జీవితం గురించి 2 ముక్కలు చెప్తే ఎవరైనా ఎక్కడైనా ఇన్స్పైర్ అవుతారేమో, గొప్పవాళ్ళు అవుతారేమో అనే ఆలోచనతో నేను ఆల్ ది వే అక్కడి నుంచి ఇదిగో మన కిషోర్ గారు, ఆయన చాలా సాత్వికుడు, నొప్పించకుండా తన పని పూర్తి చేసుకోగలిగినటువంటి సమర్థుడు. అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఇక్కడ నన్ను ఏ రకమైనటువంటి ఇబ్బంది మీకు అక్కర్లేదండి, మీకు అన్ని నేను సౌకర్యాలు చూస్తానని చెప్పినందుకు ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత నేను
పల్నాడు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని, అది చాలామంది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. దగ్గరలో ఉన్న సత్తెనపల్లికి చెందిన వాడిని, ఆ పక్కనే ఉన్న ముప్పాళ్ళ గ్రామంలో పుట్టిన వాడిని. అక్కడి నుంచి నా చిన్నతనం, నా చదువులు, మన పల్నాడు వాళ్ళంటే నాకు చాలా వల్లమాలిన అభిమానం. ఎందుకంటే మనోళ్ళకి లౌక్యంగా మాట్లాడటం, చాలా తెలివిగా మాట్లాడటం, పనులు పూర్తి చేయించుకోవడం తెలియదు. ఏమా ఎక్కడికి పోతున్నా అంటాడు, అంతే. ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు ఉండదు మన దగ్గర. ఆడిపోతున్నావు పొద్దున్నే బయలుదేరు అన్నదనా ఇట్లా ఉంటుందంటే, అంటే మన గౌరవించటం లేదేమో అన్న భావన ఉంటుంది. కానీ అక్షరాలు మాటల కలయిక కాకుండా మనసుల కలయికతోటి అందమైన హృదయం కలిగినటువంటి జిల్లా పల్నాడు జిల్లా. నాకు అది ఇష్టం, నాకు ఆ మాటలు ఇష్టం, ఆ మాట్లాడుకునే మనుషులంటే ఇష్టం. అందుకనే మా నాన్న హి వాస్ ఎ వెరీ పూర్ మ్యాన్ రాదర్. అంటే ఏం చెప్పాలి, ఒక చిన్న ట్యూషన్స్ చెప్పుకునేవాడు ఒకటి, తర్వాత కార్పెంటర్ పని చేసుకునేవాడు సత్తెనపల్లిలో. ఆయన ఈజ్ ఎ స్మాల్ మ్యాన్ అండ్ ఎ బిగ్ ఫ్యామిలీ. ఎంతోమంది పిల్లలు, 8 మంది పిల్లల్ని ఆయన పోషించాలి. అటువంటి పోషణలో ఆయన ఉండి మమ్మల్ని అందరినీ చదివించాలంటే కష్టం. అంటే మా మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, సున్నం ఆంజనేయులు గారండి. ఆయన అన్నాడు, ఒరే వాడు చాలా తెలివైనోడురా, వాడు తెలివితేటలు ఏమి లేకుండా ఏదో పనిలో పెట్టేస్తున్నావు, అలా కాదు, వాడిని చదివించు అన్నాడు. చదివించడం నాకు ఇష్టం ఉందిరా, కాకపోతే చదివించగలిగేటువంటి ఆర్థిక స్తోమత నాకు ఎక్కడుంది అని అడిగాడు ఆయన. పర్వాలేదు, నీకేం పర్వాలేదు, వాడిని చదివించు. ఎస్ఎల్సి వరకు ఇక్కడే సత్తెనపల్లి సర్వై హై స్కూల్లో చదువుకున్నాను. ఆ పక్కనే ఉన్న జగన్నాథ స్వామి గుడి నాకు బాగా తెలుసు. ప్రతి సంవత్సరం ఆ స్కూల్లో రిజల్ట్ రాగానే దగ్గరకు వచ్చి పిల్లలందరం కలిసి కాలక్షేపం చేసిన రోజులు నాకు తెలుసు. అటువంటి స్థితి నుంచి, అందుకనే పావర్టీ అనేది ఇట్స్ నాట్ ఎ పెద్ద అడ్డంకేం కాదు. ఇప్పుడు మేడం చెప్పారు, మీరందరూ బాగుండాలనుకుంటారు, మీరందరూ బాగుండాలంటే మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీరు ఆలోచించండి అని. మన ఏరియా మొత్తం రైతు కుటుంబాలకు సంబంధించింది కాబట్టి ఒక చెట్టు అద్భుతమైనటువంటి స్థితిలో వీరాజిల్లుతూ చాలా గొప్పగా ఉండి పండ్లు ఫలాలతోటి వికసిస్తూ వీరాజిల్లుతూ ఉందంటే ఆ చెట్టు పైభాగాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. నిరంతరం ఆ చెట్టు కింద ఉన్నటువంటి వేళ్ళు భూమితో ఎంత పోరాడుతున్నాయో మనం గమనించాలి. అంత పోరాడుతున్నటువంటి ఆ పోరాట ఫలితమే ఆ చెట్టుకు కాసినటువంటి ఫలాలు, వృక్షాలు అవి. అటువంటి స్థితిలో మా నాన్న పూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు కాబట్టి నేను చదువుకోవడానికి వీల్లేదనుకుంటే అయినా సరే నేను పావర్టీని లెక్క చేయలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. నేను చదువుకోవాలంటే నేను చదువుకోవాలి అంటే అప్పుడు అక్కడి నుంచి నన్ను భీమవరం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి, ఆ తర్వాత లెక్చరర్గా చేసి, వీటన్నిటికీ అనేక రకాలైనటువంటి హర్డిల్స్ బోర్డ్ అని ఉన్నాయి. వీటన్నిటిని నేను ఎప్పుడు లెక్క చేయలేదంటే నాకు తెలీదు. నాకు తెలిసిన గోల్ ఒక్కటే, అదేంటంటే ఐ హ్యావ్ టు ఫినిష్ మై కంప్లీట్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని. అది పూర్తి చేశాను. అది పూర్తి చేసిన తర్వాత బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, ఆ 7 కొండల వాడి దయ వల్ల నాకు చక్కగా ఉద్యోగం వచ్చింది. అత్తిలి కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేశాను. లెక్చరర్గా పనిచేసిన వాడిని అంతటితో ఆపకుండా, భగవంతుడు నువ్వు ఇక్కడ కాదురా ఉండాల్సింది, ఏదో చెప్పగలిగినంత వరకు పిల్లలకు పాఠాలు అవి చెప్పావు కాదు, నువ్వు నీ దారి వేరు, నీ మార్గం వేరు, నీ విద్యుత్ ధర్మం వేరు అని నన్ను సినిమాల్లోకి పంపించి మిమ్మల్ని అందరినీ నవ్వించేటువంటి అవకాశం నాకు కల్పించాడు. మీరందరూ ఇవాళ నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉన్నారంటే ఒక్కొక్క చిరునవ్వు నాకు ఒక్కొక్క ఆశీస్సుల కింద నేను భావిస్తాను. ఇటువంటి మహానుభావులు మీరందరూ మీ ఆశీస్సులు ఉండగా నాకేంటి అని 1200 పైబడి సినిమాల్లో నటించి మీ అందరి ఆశీస్సులు తీసుకొని, ఆ రోజే నేను చదవలేనేమో, నాకు డబ్బులు లేవేమో, నా పరిస్థితి ఏంటి అని వెనక్కి తిరిగి చూసినట్టయితే అతి సామాన్యమైన మానవుల్లా ఉండేవాళ్ళేమో. ఇవాళ అలాంటి కష్టాన్ని ఎదుర్కొని నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ
ఇప్పుడు ఇన్ని సినిమాలు చేయడంతో మా భారతదేశపు అత్యున్నతమైనటువంటి అవార్డు పద్మశ్రీ అవార్డు తీసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వచ్చి డాక్టరేట్స్ తీసుకుని మీ అందరి ముందు నిలబడి ఇదిగో ఇలాంటి వాళ్ళ చేత ఆహ్వానించబడి మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మీకు నేను చెప్పేది ఏంటంటే మీరేమీ భయపడక్కర్లేదు. డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. పావర్టీ ఈజ్ జస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ అవర్ సక్సెస్. దాన్ని అలా తీసుకోవాలి తప్ప అదే 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 బెంగపడుతూ ఉంటే మాత్రం మనం ఏమీ చేయలేం. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యూ షుడ్ మీట్ ఇట్ అనేది మనం నేర్చుకోవాలి, మన పిల్లలు నేర్చుకోవాలి. మన వాళ్ళందరూ ఎంత కాలం ఉన్నా, ఎంత చదువు చదివినా వెనక్కి తిరిగి చూడకుండా మాత్రం ఉండి వాళ్ళ చదువులు వాళ్ళు చదివి వాళ్ళ బాధ్యతని తెలుసుకుని, ముఖ్యంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నప్పుడు గురువుల్ని మనం గుర్తుపెట్టుకుని, గురువుల దగ్గర మనం చేసినటువంటి సేవల్ని మనం గుర్తుపెట్టుకుని, తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుని మన జీవన విధానాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో నడపగలిగితే ప్రతి విద్యార్థి ఒక ఉత్తమమైనటువంటి ఒక దీపంలా తయారైతే ఎన్ని లక్షల కోట్ల 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 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ దీపాల కాంతి ఒక్కసారి ప్రజ్వలిల్లితే భారతదేశంలో ఉన్నటువంటి కాంతిని అన్ని దేశాలు ఒక్కసారి తొంగి చూస్తాయి. ఎక్కడి నుంచి కాంతి అంటే ఇది భారతదేశం నుంచి, ఇండియా నుంచి వచ్చినటువంటి కాంతి. ఒక తక్షశిల బెనారస్ విశ్వవిద్యాలయాలు స్థాపించినటువంటి మన భారతదేశం. అటువంటిది ఇదిగో ఇక్కడి నుంచే వచ్చారు పెద్దవాళ్ళు, సక్సెస్ అయ్యి చిన్నతనం నుంచి గొప్ప స్థితికి వచ్చారని చెప్తుంటారు చాలామంది. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అందంగా ఉన్నటువంటి కమలం బృదలో నుంచే వస్తుంది. కష్టం, సక్సెస్ ఎప్పుడైనా కష్టం నుంచే వస్తుంది. కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిక్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ అంటారు. విషాదపు యొక్క అంచుల నుంచి నవ్వు, ఆనందం పడుతుంది. కష్టపడాలి, 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 కష్టపడి చదువుకోవాలి. చదువుకొని మనకు విద్య చెప్పినటువంటి టీచర్స్ అంతటి వాడు మనం అవ్వాలి, మనం అంత గొప్పవాడు అవ్వాలి అని అదే ఉద్దేశంతో చేస్తూ ప్రతివాడు ఐఎమ్ సిటిజన్ ఆఫ్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా, నేను నా భారతదేశం అనే గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా తయారైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందుకు నేను చెప్పేటువంటి అర్హత నాకు ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే భయంకరమైన పావర్టీ నుంచి పైకి వచ్చిన వాడిని కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా అమ్మాయి నిహారిక ఇక్కడికి వచ్చేదాకా తను ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. చాలా వీళ్ళ నాన్నగారు ప్రదీప్ గారు అని ఉన్నారు, అది మీరు ఆ సినిమాలో చూస్తుంటారు, అంతేగా అంటుంటాడు ఆయన. వాళ్ళ నాన్నగారు ఆయన ఒకప్పుడు సినిమాలో పెద్ద హీరో. వీళ్ళ కుటుంబం మొత్తం నాకు బాగా తెలుసు. కానీ ఏదైనా కళాత్మకమైనటువంటి విషయాన్ని తీర్చిదిద్దానంటే అది వాళ్ళకే చెల్లింది. ముఖ్యంగా నిహారిక ఇక్కడ ఉందంటే ఈ కార్యక్రమం చక్కగా నిర్వర్తించగలదు అనేటువంటి అభిప్రాయం నాకు కలిగి నేను అమ్మాయిని ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు విని ఆనందించారని నేను అనుకుంటున్నాను, మరి నాకు తెలియదు. ఎందుకంటే 1 గంట అయింది, ఇంకా ఆనందం అంటే భోజనం టైబుల్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 6 గంటల ప్రయాణానంతరం 5:30 గంటల తర్వాత మళ్ళీ నేను వెంటనే కారెక్కి 5:30 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి అతిథితో చిన్న మీటింగ్ ఉంది, దానికి కూడా నేను అటెండ్ అవ్వాలి. అది కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి. ముఖ్యంగా ఈ మధ్య మొన్న అది ఏమంటారు సంస్కృతి అనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. ఇలా ఎక్కడ జరుగుతున్నాయి స్కూల్ యానివర్సరీస్ అంటే మాత్రం వెళ్ళి ఇదిగో మీ బ్రహ్మానందం ఇలా నుంచి ఇలా 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 పెరిగి ఎన్ని కష్టాలైనా సరే ఓర్చుకుని తన లక్ష్యాన్ని సాధించాడు, మీరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకుని ఉండొచ్చు అని చెప్పడానికి మీ ముందుకు రావాలని ఎంత కష్టాలైనా సరే ఓర్చుకుని వస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. సార్ థ్యాంక్ యూ సార్. 2025 సంవత్సరం గాను సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. ఈ సందర్భంగా ఒక సొవెనీర్ రిలీజ్ చేయబోతున్నారు. అది బ్రహ్మానందం గారి చేతుల మీద అది కనుక రిలీజ్ అవ్వబడితే డెఫినెట్గా కన్నుల పండగగా ఉంటుంది అని గీతాంజలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు భావిస్తున్నారు. ఐ రిక్వెస్ట్ పద్మశ్రీ డాక్టర్ కె బ్రహ్మానందం గారు MA వారిని ఈ సువెనీర్ ని ఆవిష్కరించి ఎంతో అందంగా ఎన్నో ఆర్టికల్స్ ఇందులో ప్రచురించబడ్డాయి పిల్లల చేత, టీచర్స్ చేత. అలాగే ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని కూడా ఒక బుక్ రూపంలో బంధించి మీ ముందుకు తీసుకొస్తున్నారు. Dear parents, students and well-wishers of Geetanjali Educational Institutions, we bring forward a souvenir, a compilation of articles, sweet memories and achievements on this auspicious occasion of Silver Jubilee celebrations of Geetanjali Educational Institutions. अब कैमरा के अंदर नहीं पाया. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బ్రహ్మానందం గారిని సత్కరించవలసిందిగా ఐ రిక్వెస్ట్ శేషగిరిరావు సార్ని అలాగే వై చిన్నపరెడ్డి గారిని కోరుతున్నాము. వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంత దూరం